తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఉన్న కుటుంబం నుంచి వచ్చినా సరే పదవులను చేపట్టే విషయంలో మాత్రం ఓ నేత వెనకబడే ఉంటారు. ఆయనే వంగవీటి రాధ. తండ్రి వంగవీటి రంగ వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం ఆయన చేసినా కొన్ని పరిస్థితులు మాత్రం ఆయన్ను వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీలోకి వెళ్లినా ఆయనకు ప్రాధాన్యత లభించినట్లు కనబడుతున్నా పెద్దగా గుర్తింపు మాత్రం రావట్లేదు. 2004లో మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంగవీటి రాధ ఆ తర్వాత శాసనసభకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే పలుమార్లు పార్టీలు మారిన వంగవీటి రాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజారాజ్యంతో పాటుగా వైసీపీలో కూడా వెళ్లారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ను విభేదించిన వంగవీటి రాధ ఆ తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటారని చాలా మంది ఎదురుచూశారు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు చంద్రబాబు నాయుడు కేటాయించలేదు. 2024లో ఆయనకు నరసరావుపేట సీటు లేదంటే గోదావరి జిల్లాలో ఓ స్థానం కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయినా సరే వంగవీటి రాధకు ఏ సీటు కేటాయించలేదు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం మొదలైంది. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించడానికి వంగవీటి రాధ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తారని ఆయన అభిమానులతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా ఎదురు చూస్తోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది అనే దానిపైన స్పష్టత రావట్లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారి స్థానంలో ఆయన్ను ఎంపిక చేస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయినా సరే ఇప్పటివరకు స్పష్టత రావట్లేదు. ఇటీవల వంగవీటి రాధ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ స్వయంగా ఈ విషయంపై హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయినా సరే ఇప్పటివరకు ఈ విషయంలో కూడా ముందడుగు పడలేదు. ఇక వంగవీటి రాధకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అలాగే టీటీడీ పాలక మండలిలో కూడా అవకాశం కల్పిస్తారు అనే వార్తలొచ్చాయి. అయినా ఇప్పటివరకు వంగవీటి రాధకు ఏ పదవి వరించలేదు. మరి భవిష్యత్తులోనైనా వంగవీటి రాధ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.